ఈశ్వరాయ నమః. మరి ఈరోజు అక్షయ తృతీయ పర్వదినము, అట్లాగే మహాత్మా బసవేశ్వరుడు జన్మించినటువంటి రోజు కాబట్టి మరి వీరశైవులకు అట్లాగే ఎన్నో కులాలు అంటే 47 కులాలను శైవ మతంలోకి లింగార్చన చేయిస్తూ శైవ మతంలోకి మార్చినటువంటి ఆ మహాత్మా బసవేశ్వరుడు ఆయన అనుభవ మంటపం లోపట 15,000 మందిని కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉండేవారు. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి యొక్క అడుగుజాడల్లో వీరశైవులు అన్ని మతాల అన్ని కులాల వాళ్ళు కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ మహాత్మా బసవేశ్వరుని యొక్క ఆశీర్వాదం సదా ఉండాలని కోరుకుంటూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ అట్లా స్వామి ముఖం కనిపించాలన్నా రైట్ మీరు అక్కడ వేసేయండి. యోపాం పుష్పం వేద పుష్పవామే కామత్సమే కామత్సమే ఎంతాజమే దంతాజమే క్షేమత్సమే ధృతమే విశ్వంతమే మహత్తమే సంవిత్తమే యాత్రంతమే దూస్తమే ప్రసూస్తమే శీలంతమే లేఖంతమే నామాయంతమే దేవాయువంతమే నవిష్వంతమే భయంతమే సుగంతమే జయనంతమే పురుషార్థమే సుజనంతమే. బసవేశ్వర స్వామి నమః. క్షీరాభిషేకోస్తు ఆప్యాయస్వ సమేతే క్షీరేణ స్నాపయామి. అందరు నిలబడి ఒక్కసారి ఇక్కడనే ఆయన ఎన్నుకోకుండా जय बोलो बसवेश्वर महाराज के, जय बोलो बसवेश्वर महाराज के।